జోగి రమేష్ ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తోంది? ఒకప్పుడు రాజకీయంగా ఉన్నత శిఖరాల్లో ఉండి ఆ తర్వాత ఒక్కసారిగా పతనమైపోయిన ఒక నేత. అయితే ఇది కేవలం ఒక వ్యక్తి కథగా చూస్తే సరిపోదు. ఒక రాజకీయ విశ్లేషణేం చెప్తోందంటే ఇదొక రకమైన వాడుకొని వదిలేసే రాజకీయ సంస్కృతికి ఒక హెచ్చరిక అని. అసలు ఈ ఆరోపణల వెనుకున్న కథేంటి? ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. కథ ఇక్కడే మొదలవుతుంది. ఒకే ఒక్క సూటి ప్రశ్నతో, నమ్మితే నట్టేట్లో ముంచుతారా అని. ఇది ఊరికే అడిగే ప్రశ్న కాదు కదా. రాజకీయాల్లో నమ్మకం, ద్రోహం, వీటన్నింటి గురించిన ఒక పెద్ద ఆవేదన ఇందులో కనిపిస్తుంది. మరి జోగి రమేష్ విషయంలో ఈ మాట ఎంతవరకు నిజమైంది? ఆ తర్వాతొచ్చే మరో ప్రశ్న ఇంకా సూటిగా ఉంటుంది. ఒక వ్యక్తి జైల్లో మగ్గిపోతుంటే కనీసం ఒక పరామర్శ కూడా ఉండదా? ఈ ఒక్క ప్రశ్న చాలు ఒక నాయకుడు తన కష్టకాలంలో ఎంత ఒంటరైపోయాడో చెప్పడానికి. ఇది మన విశ్లేషణలో చాలా కీలకమైన పాయింట్. చివరిగా ఈ ప్రశ్న మనల్ని ఆలోచనలో పడేస్తుంది. అసలు ఇది ఒక సాధారణ రాజకీయ నాయకుడి కథేనా? కాదు. ఈ విశ్లేషణ ప్రకారం ఇది అంతకు మించింది. ఒక ప్రమాదకరమైన రాజకీయ విధానానికి ఇది నిలువుటద్దం లాంటిది. ఇంతకీ ఆ విధానం ఏంటి? ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు ఈ విశ్లేషణలో ఉన్న అసలు విషయానికి వద్దాం. కథలో ఆరోపిస్తున్న రాజకీయ శైలి అంటే ఈ వాడుకుని వదిలేసే పద్ధతి గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ వాడుకుని వదిలేసే కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే అవసరం ఉన్నంతవరకు ఒక వ్యక్తిని వాడుకుని ఆ తర్వాత వాళ్లతో పని అయిపోగానే గాలికొదిలేయడం. విశ్లేషకులు ఇదే వాదిస్తున్నారు. మరి జోగి రమేష్ కథ ఈ ఆరోపణకొక పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తుందా? విశ్లేషణ ప్రకారం ఇది కేవలం జోగి రమేష్తో ఆగిపోయిన విషయం కాదట. గతంలో కొండా సురేఖ, కొనతాల రామకృష్ణ, మైసూరరెడ్డి ఇలా చాలామంది సీనియర్ నాయకులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారని ఆరోపణలున్నాయి. సో ఇది యాదృచ్ఛికం కాదు, ఒక రిపీట్ అయ్యే ప్యాటర్న్ అనే వాదన వినిపిస్తోంది. సరే, ఇప్పుడు నేరుగా జోగి రమేష్ కథలోకి వెళ్దాం. తన భక్తి, తన విధేయతతో అతను వైఎస్ఆర్సీపీ పార్టీలో అంత పైకి ఎలా ఎదిగారో ఒకసారి చూద్దాం. జోగి రమేష్ పొలిటికల్ స్టైల్ అంటేనే అగ్రెసివ్ లాయల్టీ. ఆయన విధేయత మామూలుగా ఉండేది కాదు. ఎంతలా అంటే తన సొంత నియోజకవర్గం పక్కన పెట్టి పక్క నియోజకవర్గాల విషయాల్లో కూడా తలదూర్చేవారని చెబుతారు. ఇక్కడే కథలో అసలైన టర్నింగ్ పాయింట్. చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి జరిగినప్పుడు జోగి రమేష్ చాలా దూకుడుగా వ్యవహరించారు. విశ్లేషణ ప్రకారం ఆ భక్తి ప్రదర్శన తర్వాతే అతనికి రాజకీయంగా పెద్ద బూస్టొచ్చింది, పదవి కూడా దక్కింది. అంటే ఆ దాడికి ఆ పదవికి నేరుగా లింక్ ఉందనేది ఇక్కడ వినిపిస్తున్న ఆరోపణ. ఇక్కడ్నించి జోగి రమేష్ కెరీర్లో పతనం మొదలైంది. ఎన్నికల ఓటమితో స్టార్టై ఒక పెద్ద స్కామ్తో ముగిసింది ఆ ఫేజ్. జోగి రమేష్ పతనం చాలా వేగంగా జరిగిపోయింది. చూడండి, ఫస్టు ఎన్నికల్లో ఓటమి, దాంతో అధికారం పోయింది. ఆ వెంటనే ఒక భారీ లిక్కర్ స్కామ్లో పేరు వినిపించింది. చివరికి అది అరెస్టు దాకా దారితీసింది. ఇది నిజంగా ఒక సినిమాటిక్ ఫాల్. ఈ కేసులో అద్దెపల్లి సోదరుల వాంగ్మూలం చాలా కీలకంగా మారింది. వాళ్లు నేరుగా చెప్పిన మాట ఇది. ఈ మొత్తం లిక్కర్ స్కామ్ సిస్టమ్కి కర్త, కర్మ, క్రియ అన్నీ జోగి రమేషే. ఈ ఒక్క స్టేట్మెంట్ కేసు గతిని మార్చేసింది. ఇక కథలో అత్యంత ఆశ్చర్యకరమైన ఘట్టం ఇదే, పార్టీ రియాక్షన్. జోగి రమేష్ అరెస్టయ్యాక పార్టీ నుంచి వచ్చిన నిశ్శబ్దం ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తింది. ఈ మౌనమే అతిపెద్ద సాక్ష్యం అంటోంది ఈ విశ్లేషణ. పార్టీ వైఖరిలో ఉన్న ఈ తేడాను గమనించండి. ఒకవైపు వంశీలాంటి వాళ్లకోసం మేం సుప్రీంకోర్టు దాకా వెళ్తామని స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ జోగి రమేష్ విషయంకొచ్చేసరికి పూర్తి సైలెన్స్. బెయిల్ కోసం ప్రయత్నం లేదు, లీగల్ సపోర్ట్ లేదు, కనీసం ఒక పరామర్శ కూడా లేదు. ఇంతకీ నిశ్శబ్దానికి కారణమేమై ఉంటుంది? ఈ స్కామ్ లింకులు ఎక్కడ పార్టీ పెద్దల వరకు వెళ్తాయో అన్న భయంతోనే ఈ మౌనం పాటిస్తున్నారని విశ్లేషణల్లో ఆరోపిస్తున్నారు. సరే, ఇక మనం చివరి అంకానికి వచ్చేశాం. జోగి రమేష్ కథ నుంచి పార్టీలోని మిగతావాళ్లు నేర్చుకోవాల్సిన గుణపాఠమేంటి? జగన్ను నమ్ముకున్నాను, నన్ను నట్టేట్లు ముంచేశారు. ఈ ఒక్క వాక్యం చాలు జోగి రమేష్ పరిస్థితిలో ఉన్నట్లు చెప్పబడుతున్న ఆవేదనను, ఆ నిరాశను అర్థం చేసుకోవడానికి. కాబట్టి మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే ఇది కేవలం జోగి రమేష్ కథ కాదు, ఇదొక హెచ్చరిక. ఇదే దారిలో నడిచే మిగతా నాయకులకు కూడా ఇలాంటి భవిష్యత్తే ఉండొచ్చని ఈ విశ్లేషణ గట్టిగా చెబుతోంది. చివరిగా ఈ మొత్తం కథ నుంచి మనం తీసుకోవాల్సిన నీతి ఒక్కటే,
రాజకీయాల్లో గుడ్డి భక్తి కంటే బతుకు అంటే సర్వైవల్ చాలా ముఖ్యం. అందుకే భక్తి కాదు బతుకు ముఖ్యం అనే మాట ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. మొత్తం ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. రేపు ఎవరి వంతు? ఈ ప్రశ్న మనం ఇప్పటిదాకా విన్న కథలోని లోతైన అంశాల గురించి మనల్ని ఆలోచింపచేస్తుంది.